ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడే పరిశ్రమలు, ఫ్యాక్టరీలకు ప్రభుత్వాలు మద్దతు పలకడం ఎంతవరకు సమంజసమని మాజీ ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పరిశ్రమల్లో, గ్రామాల్లో ప్రజలు బ్రతకలేని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి ధోరణి అవలంబిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని గ్రామాల అభివృద్ధి పేరిట జరుగుతున్న పరిశ్రమల కలుషిత నీటిపై, కలుషిత వాతావరణంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తంగా జరిగిన చర్చలో ఇవాళ గ్రామీణ స్థాయిలో కానీ లేదా పట్టణ స్థాయిలో కానీ దేశ స్థాయిలో ఈ అభివృద్ధి నమూనా ఆచరణలో ఉందో ఆ అభివృద్ధి నమూనా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా అదే అభివృద్ధి నమూనాను వాళ్ళు ఆచరిస్తున్నారు అనేటువంటి దాదాపు అందరూ అంగీకరించారు. కానీ అభివృద్ధి నమూనా చాలా విధ్వంసకరమైన అభివృద్ధి నమూనా. గ్రామీణ ప్రాంతాల్లో ఏ పరిశ్రమ పెట్టినా, ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకున్నా, కార్పొరేట్ వాళ్ళు ఏ పరిశ్రమ పెట్టినా ప్రకృతి విధ్వంసము, అక్కడ కాలుష్య విధ్వంసము, తర్వాత అక్కడ మనుషులకు పని లేకుండా పూర్తిగా జీవితము చాలా దుర్భరమైనటువంటి జీవితం అనేటువంటిది కూడా. ముఖ్యంగా ఇథనాల్ అండ్ ఫార్మస్యూటికల్ ఈ రెండు కంపెనీలు ప్రమాదకరమైన కంపెనీలని ఇది తమ అనుభవం ద్వారా ఒక కాలంలో ఈ పరిశ్రమలు వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది, ఈ పరిశ్రమలు వస్తే నష్టం జరుగుతుంది అని అనుకున్న వాళ్ళు ఇవాళ అనుభవపూర్వకంగా ఈ పరిశ్రమలు ఏవైతున్నాయి ఇవి ప్రజలకు ఏమాత్రం మేలు చేయకపోవడం కాకుండా ఇవి చాలా కీడు చేస్తున్నాయనేటువంటి స్పష్టం.